హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేంద్ర. సో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి 9 మెంబర్స్ లిస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఆ లిస్ట్ అయితే మన దగ్గర ఉంది. బయట దొరికిన సమాచారం ప్రకారం, అలాగే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ టాప్ 9లో ఉన్న సెలబ్రిటీ లిస్ట్ ఎవరో ఒకసారి మనం తెలుసుకుందామా. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే భరణి శంకర్ గారు. సో ఈయనైతే వైజాగ్లో పుట్టడం జరిగింది. ఈయన సీరియల్ ద్వారా చాలా మందికి చాలా ఇష్టమైన వ్యక్తిగా మారిపోయాడు. చాలా లేడీస్లో కూడా చాలా మంచి మంచి ఫాలోయింగ్ ఉంది. నాగబాబు గారికి కూడా చాలా దగ్గర వ్యక్తి. అలాగే మన మాజీ ఐటీ మంత్రి మన గాజువాక్ సంబంధించి అయితే ఉన్నారు కదా, అమర్నాథ్ గారికి కూడా ఆయన రిలేషన్ అవుతారు, బాగా క్లోజ్. సో ఈయనకి నిజంగా బిగ్ బాస్కి వెళ్తున్నారు కాబట్టి అటు పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇటు సినిమా పరంగా కూడా నాగబాబు గారు చాలా సపోర్ట్ ఉంటుంది, మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. సో ఈయనైతే వైజాగ్లో పుట్టడం జరిగింది. చీలవ్ సౌ ద్వారా, అలాగే సీతామహాలక్ష్మి సీరియల్ ద్వారా, అలాగే కొన్ని మూవీస్ కూడా చేశారు. జై జై జానకి, రగడ, గోపాల గోపాల, ఇలా మంచి మంచి మూవీస్ అయితే చేశారు. ఇప్పటికీ చాలామంది ఆయన బాడీ చూసి చాలా మంది షాక్ అవుతారు, ఏంటి ఎంత ఎట్లా ఫిట్గా ఎలా ఉంటారు అని చెప్పి చాలామంది షాక్ అవుతూ ఉంటారు. సో ఇది ఈయనైతే టాప్ 1లో ఉన్న లిస్టులో భరణి శంకర్ గారు మనకి ఫస్ట్లో ఉన్నారు. ఇంకా ఆదివాసి చెప్తాం మన ఛానల్ ద్వారా. సో సెకండ్ వచ్చి ఏంటంటే ఆశా చైని. ఈమె చంద్రీగఢ్కి సంబంధించిన లేడీ, బట్ తెలుగు కూడా బాగా మాట్లాడుతుంది. సో ఈమెకైతే ఒక సాడ్ స్టోరీ ఉందని చెప్పేసి మనం విన్నాము. ఈమె ఏజ్ వచ్చి 46 ఇయర్స్. ఇంకోటి ఏంటంటే ఈమె లిమ్కా బుక్ అవార్డ్స్లో కూడా ఎక్కింది. ఈమె మనందరికీ ఇష్టమైన సాంగ్ లక్ష్య పప్పన్ లంచ్, ఆ సాంగ్ ద్వారా చాలా మంచి ఫేమస్ అయింది. బట్ తర్వాత ఏదో సమ్ రీజన్స్ వల్ల ఎందుకో దూరమైనట్టుంది, మరి మనకు పర్సనల్ విషయాలు తెలియదు. సో అది ఆమె గురించి. నెక్స్ట్ వచ్చి థర్డ్ వన్ వచ్చి తనుజ గౌడ్. ఈమె సీరియల్ యాక్ట్రెస్. మనకి ముద్దమందారం మంచి మంచి ఫేమస్ అయిన సీరియల్స్లో ముద్దమందారం కూడా ఒకటి. అలాగే కుకీ విత్ జాతిరత్నాలు, ఇది ఒక షో, దాని ద్వారా కూడా ఈమె ఆ షో చేయడం కూడా జరిగింది. అలాగే అగ్నిపక్ష సీరియల్ కూడా ఈమె చేయడం జరిగింది. సో ఇది ఈమె గురించి వచ్చి. నెక్స్ట్ వచ్చి ఫోర్త్ వన్ వచ్చి రామ్ రాథోడ్. ఈయన తెలిసిందే కదా, రీసెంట్గా ఒక సాంగ్ అయితే ఊపుతుంది, రాను బొంబాయికి నేను 500 మిలియన్స్లో దూసుకెళ్ళిపోతుంది. స్టిల్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్ అది. సో ఆయనకు కూడా అవకాశం వచ్చింది. అలాగే ఇంకా సాంగ్స్ కూడా ఉన్నాయి కొన్ని. సొమ్మసిల్లిపోతావే, ఈ సాంగ్ కూడా ఆయన చేసిందే. సో చూద్దాం, ఈయన కూడా ఒక సాంగ్ ద్వారా ఇంత బిగ్ బాస్లోకి అవకాశం వచ్చిందంటే చాలా గ్రేటే. సో ఈయనకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాం. నెక్స్ట్ వన్ వచ్చి ఫిఫ్త్ వన్ వచ్చి అర్చనా మోహన్ గల్రాని. బుజ్జిగాడి మూవీలో ఈమె సెకండ్ యాక్ట్రెస్. సో ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మ్యారేజ్ కూడా చేసుకున్నారు, కొంచెం దూరంగా ఉన్నారు మూవీస్ పరంగా అయితే. సో ఈమె కూడా బిగ్ బాస్లో రావడం కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి శిష్టి వర్మ. సో మీకు చాలామంది తెలిసి ఉంటుంది, మన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారి విషయంలో కొంచెం వైరల్ అయిపోయింది ఆమె. దాని తర్వాత బాగా అందరికీ కనెక్ట్ అయిన పర్సనల్ ఏం కూడా ఒకళ్ళు. సో అదంతా వాడుకున్న ఫేమ్ అంతా వాడుకుని మేబీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఏమైనా కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు. చూద్దాం మరి ఏమవుతుందో. నెక్స్ట్ వన్ వచ్చి హర్షిత్ రెడ్డి. సో మన ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళందరికీ మనోడు చాలా దగ్గరగా ఉంటాడు. ఎందుకంటే మనోడు చేసే కంటెంట్స్ అవ్వచ్చు, ఆ వెబ్ సిరీస్ అవ్వచ్చు, రీల్స్ అవ్వచ్చు, చాలామంది కనెక్ట్ అవుతుంటాయి, ముఖ్యంగా అమ్మాయిలకి. సో మనోడు రీసెంట్గానే ఒక వెబ్ సిరీస్ శుభం అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి హిట్ అయితే కొట్టారు. మన సమంత గారు ప్రొడ్యూసర్గా చేసిన మూవీ చాలా బాగుంది కంటెంట్ అయితే అది కూడా. బట్ మనోడు చూడడానికి ఇంట్రోవర్ట్లా ఉంటాడు. సో ఇంకొకటి ఏంటంటే కల్కిలో కూడా మన ప్రభాస్ గారితో కల్కిలో కూడా యాడ్ చేశాడు. సో అది కూడా మంచి బ్రేక్ ఇచ్చిన ప్రాజెక్ట్. ఈయన కూడా బిగ్ బాస్ తీసుకోవడం నిజంగా బ్రేక్ అనే చెప్పొచ్చు తన కెరీర్కి సంబంధించి. సో చూద్దాం తిన కూడా ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చి ఇమాన్యుయల్, పెద్దగా చెప్పాల్సిన లేదు, జబర్దస్త్ షో ద్వారా అందరికీ తెలిసిన వ్యక్తి ఇమాన్యుయల్. మంచి కామెడీ పరంగా చూసుకుంటే మిగతా టాప్ లిస్ట్లో ఈయన కూడా ఉంటాడు. మంచి మంచి కామెడీ స్కిట్స్ కూడా చేశారు జబర్దస్త్ ద్వారా. సో మూవీస్ కూడా చేశారు, కొన్ని మంచి మూవీస్ చేశారు. సో ఈయన కూడా బిగ్ బాస్ రావడం కొంచెం పెద్దగా ఆశ్చర్యం కలిగే వ్యక్తి ఏం కాదు, విషయం కాదు. బిగ్ బాస్ జబర్దస్త్ నుంచి వచ్చిన చాలా మంది ఉన్నారు కాబట్టి సో ఈయన కూడా ఆ లిస్ట్లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చి మన సుమన్ శెట్టి గారు, సీనియర్ మోస్ట్ కమెడియన్ అని చెప్పొచ్చు. ఎప్పుడో రిలీజ్ అయిన మూవీస్ నుంచి స్టిల్ ఇప్పటికీ కొన్ని మూవీస్లో చేస్తూనే ఉన్నారు. ఈయనకి బిగ్ బాస్ అవకాశం నిజంగా అవసరం. సో ఎందుకంటే కొంచెం ఈ మధ్యన తగ్గినాయి కాబట్టి అవకాశాలు. సో బిగ్ బాస్ నిరూపించుకోవడానికి, ఆయన క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పేసి నేనైతే చెప్తాను. ఈయన ఫైనాన్షియల్ కూడా హెల్ప్ అవుతుంది బిగ్ బాస్ అనే ఈ షో ద్వారా. నెక్స్ట్ వచ్చి అలేఖ్య చిట్టి పికెల్స్. కెరీర్ మీద ఫోకస్ పెట్టారు కాబట్టి బిగ్ బాస్కి వచ్చారు. మీరు కూడా కెరీర్ మీద ఫోకస్ పెట్టండి, అప్పుడప్పుడు మా వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. సో వీళ్ళు కూడా నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండొచ్చు. మన మోక్ష రమ్య గారు మేబీ అని చెప్పేసి అంటున్నారు. సో ఎవరు వస్తారో తెలియదు, బట్
వాళ్ళ ముగ్గురులో అయితే ఒకళ్ళు అయితే వస్తారు. నెక్స్ట్ వచ్చి మనకి కామనర్స్ ద్వారా ఏంటంటే 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అందులో 3 మెంబర్స్ని ఓటింగ్ చేసి సెలెక్ట్ చేస్తారు. జడ్జెస్ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఓటింగ్ త్రూ వెళ్ళే వాళ్ళు ఏంటంటే టాప్ 3లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి శ్రీజ దమ్ము. ఆ దమ్ములోనే పేరులోనే దమ్ము ఉంది కాబట్టి టీం కూడా వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ లేదు, కొంచెం డల్ ఉంది. నెక్స్ట్ వచ్చి ప్రియా శెట్టి అండ్ ఆమెతో పాటు కొంచెం పవన్ డేమా, ఇద్దరిలో ఒకరికి అవకాశం అయితే ఉంటుంది. సో చూడాలి మరి అది ఎంతవరకు మ్యాక్సిమం కరెక్ట్ అన్నది మనం చూసి చెప్తాం. నెక్స్ట్ వచ్చి జడ్జెస్ షో ద్వారా వెళ్ళేవాళ్ళు నాగ ప్రశాంత్ ఒకళ్ళు, మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఒకళ్ళు అండ్ థర్డ్ వన్ వచ్చి మనీష్, షకీబ్, దివ్యానికిత. ఈ 3 మెంబర్స్లో ఒక్కళ్ళు వెళ్తారు. సో వీళ్ళతో పాటు మీకు ఇంకొక పర్సన్ చెప్పడం మర్చిపోయింది. మన సెలబ్రిటీ లిస్ట్లోనే రితు చౌదరి గారు ఉన్నారు. సో అసలు చెప్పక్కర్లేదు, బాగా చిల్ అవుతుంటారు లైఫ్లో. మంచి మంచి షోలు చేశారు, కొంచెం వైరల్ కంటెంట్ చేశారు, వల్గర్ షోస్ చేశారు, అటు శ్రీదేవి డ్రామా కంపెనీ చేశారు, రీసెంట్గా కొన్ని షోస్ కూడా చేస్తున్నారు. ఈమె కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో చూడాలి ఎలా అసలు ఇది ప్లాన్ చేస్తున్నారు, ఈ అగ్నిపరీక్ష ద్వారా ఎవరిని సెలెక్ట్ చేస్తారు, అందులోంచి ఎంతమందికి రావచ్చు అని ఇన్ఫర్మేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తారు. సో మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీకు 9తో పాటు వీళ్ళు కూడా పేర్లు చెప్పడం జరిగింది 9 మెంబర్స్తో పాటుగా. సో చూద్దాం, సెప్టెంబర్ 7th నుంచి షో అయితే స్టార్ట్ అవబోతుంది. సో అందరూ వెయిట్ చేద్దాం. మంచి మంచి కంటెంట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు ఎపిసోడ్స్ అప్డేట్స్ మీకు మేము అప్లోడ్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అండ్ ఫస్ట్ వీడియో కూడా నియర్ 10Kకి దగ్గరలో ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సపోర్ట్ చేస్తారని చెప్పేసి. అండ్ ఇంకొకటి సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు. సబ్స్క్రైబర్ చూడకుండా చాలామంది అయితే చూస్తున్నారు, కొంచెం బాధ అనిపించింది. బట్ ఇలానే సపోర్ట్ చేయండి, మంచి మంచి కంటెంట్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.